హైదరాబాద్ విజయవాడ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ అవుతోంది. పండగకు వెళ్లే వాహనాలకు టోల్ గేట్ల దగ్గర రద్దీ నెలకొంది. టోల్ గేట్ నిర్వాహకులు ప్రత్యామ్నాయాలు ఏర్పాటు చేసినా ఇబ్బందులు తప్పటం లేదు. టోల్ చెల్లించేందుకు కిలోమీటర్ల వరకు బారులు తీరారు వాహనదారులు. పతంగి టోల్ గేట్ దగ్గర పరిస్థితి శేఖర్ అందిస్తారు. శేఖర్, ఓవర్ టు యు. సంక్రాంతి పండుగకు సంబంధించి నిన్నటి నుంచి హాలిడేస్ ఉండడంతో పెద్ద ఎత్తున హైదరాబాద్లో ఉన్న సెటిలర్స్ కావచ్చు అందరూ కూడా తమ సొంత జిల్లాలకు బయలుదేరారు. దాంతో జాతీయ రహదారి మొత్తం కూడా ట్రాఫిక్ మయమైంది. ఇప్పుడు ప్రస్తుతం మనము పతంగి టోల్ గేట్ వద్ద ఉన్నాం. ఈ టోల్ గేట్ వద్ద చూడొచ్చు పెద్ద ఎత్తున సుమారు 3 కిలోమీటర్ల వరకు ట్రాఫిక్ జామ్ అయింది. ఎప్పటికప్పుడు అటు పోలీసులు కావచ్చు, జేఎంఆర్కు సంబంధించిన సిబ్బంది కావచ్చు వాహనాలను వెంటనే పంపించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే దానికి సంబంధించి ఎక్కడెక్కడ పార్కింగ్ స్పాట్స్ ఉన్నాయి, వాళ్ళు ఎట్లా పంపిస్తున్నారని మాట్లాడేందుకు మనతో పాటు ట్రాఫిక్ డీసీపీ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఇప్పటి వరకు ఉదయం నుంచి ఇప్పటి వరకు ఎన్ని వెహికల్స్ వెళ్ళినాయి, ఈ ట్రాఫిక్ ఎట్లా క్లియర్ చేస్తున్నారు? అంటే ఉదయం 7 గంటల వరకు మనకు కొంచెం ఫాగ్ అంటే మంచు కారణం వల్ల కొంచెం స్లో అవడం అనేది జరిగింది. తర్వాత ఎప్పుడైతే మంచు అనేది ఆగిపోయిన తర్వాత వెహికల్స్ మూవ్మెంట్ ఈ ఫెస్టివల్కి ఎక్కువ అయినాయండి. ఇప్పుడు దాదాపుగా ఒక అంచనాకు వస్తే ఆల్ టైప్స్ ఆఫ్ వెహికల్స్ ఒక సుమారు 45,000 వెహికల్స్ ఇప్పటి వరకు ఈ టోల్ ప్లాజా పంతంగి గేట్ వైపు నుంచి టువర్డ్స్ విజయవాడ వెళ్లడం జరిగింది. అయితే ఇంకా మనకు లగడపాటి గారు ఉన్నారు. ట్రాఫిక్ లో ఎట్లా ఇబ్బంది పడ్డది అనేది ఒకసారి చూద్దాం. ట్రాఫిక్ ఎట్లా ఉంది, ఎట్లా సార్ చెప్పండి. ట్రాఫిక్ సంబంధించి ఎంత, మీరు హైదరాబాద్ నుంచి ఎంత సేపట్లో బయలుదేరారు, ఎంత ట్రాఫిక్ ఉంది? చాలా విపరీతమైన ట్రాఫిక్ ఉంది. దారి అమ్మట 10 కిలోమీటర్ల నుంచి ఇదే విధంగా ఉంది. ఐ థింక్ టోల్ గేట్స్ కూడా ముందుకు వచ్చి ఐ థింక్ వసూలు చేసుకుంటున్నారు అనుకుంటా. నేను జిఎంఆర్ గారు ఫోన్ చేసి చెప్పాను, కొద్దిగా ముందు నుంచి వసూలు చేయమని కూడా చెప్పాను వాళ్ళకి కూడా. ఎందుకంటే ఇంకా ఇది పండగ కాబట్టి పోయేటప్పుడు ఇటు ఉంటుంది, వచ్చేటప్పుడు రివర్స్ లో వస్తుంది. 17వ తారీఖు నుంచి 16వ తారీఖు రివర్స్ వస్తుంది అనుకుంటా. సంక్రాంతి అంటే ఆంధ్రాలో ఒక గొప్ప ఫెస్టివల్, దాంట్లో పెద్ద జోష్ ఉంటుంది. మీరు ఎట్లా సెలబ్రేట్ చేసుకుని ఉన్నారు? అన్ని పండగల్లాగే ఇప్పుడు దివాళీ ఉండొచ్చు, లేకపోతే రకరకాల పండుగ. అది కోస్టల్ ఆంధ్రాలో ఎక్కువగా సంక్రాంతి బాగా ఎక్కువగా జరుపుకుంటారు. పెద్ద పండుగ ఎందుకంటే అప్పుడే పంట చేతికి వస్తుంది. అందుకని పంటకు చేతికి వచ్చిన సందర్భంగా ఆ ఫెస్టివల్ కొంచెం ఘనంగా ఉంటుంది. లగడపాటి గారు కూడా అంటే ట్రాఫిక్ లో అంటే చాలా మంది విఐపీలు కూడా ఇందులో ట్రాఫిక్ లో మాత్రం స్ట్రగుల్ పడాల్సి వస్తుంది. అయినప్పటికీ కూడా ఈ సంక్రాంతి జోష్ మాత్రం కనిపిస్తుంది. అయితే చెప్పండి సార్, ఎక్కడెక్కడ పార్కింగ్ స్పాట్స్ ఏర్పాటు చేశారు మీరు? అంటే కొంత మధ్యలో ఉండడానికి ఫ్యామిలీతో వస్తుంటారు అక్కడ. మేము అంటే ఎల్బీ నగర్ వైపు నుంచి ఇక్కడి వరకు దాదాపు 10 ప్లేసెస్ లో మా సిబ్బందిని పెట్టుకున్నాము. ఇక్కడ ఈ టోల్ ప్లాజా దగ్గర కూడా మన జిఎంఆర్ సిబ్బందిని పెట్టుకొని ముందుగానే మనము వాళ్ళ దగ్గర రుసుము ఏదైతే టోల్ ఫ్రీ ముందుగానే వెహికల్స్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు మాన్యువల్ గా వెళ్ళి వసూలు చేయడం జరుగుతుంది. దానివల్ల కొంచెం మనకు స్పీడ్ గా వెళ్లే ఆస్కారం ఉంది. అక్కడ మెయిన్ గేట్స్ దగ్గర ఆగకుండా ఈ స్లిప్ అక్కడే చూపిస్తే వాళ్ళు జిఎంఆర్ సిబ్బంది ముందుకు పంపించడం జరుగుతుంది. ఇప్పటికప్పుడు వెహికల్స్ ని అటు పోలీసులు పంపించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే మరోవైపు జేఎంఆర్ కు సంబంధించిన సిబ్బంది కూడా వాహనాలను పంపిస్తున్నారు. ఇక వాళ్లకు ఎలాంటి ఇబ్బంది కాకుండా కొన్ని ఏర్పాట్లు చేశారు. అయితే జేఎంఆర్ సంస్థకు సంబంధించిన మేనేజర్ శ్రీధర్ రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. చెప్పండి, మీ జేఎంఆర్ టోల్ ప్లాజా తరఫున ఎలాంటి ఏర్పాట్లు చేశారు? ముఖ్యంగా ముందు తెలుగు రాష్ట్ర ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు. మేము రోడ్డు యూజర్స్ ఎవరైతే ప్రయాణికులు వెళ్తున్నారో వాళ్ళందరికీ కూడా అదనపు సిబ్బందిని ఏర్పాటు చేయడం జరిగింది. జంక్షన్ల దగ్గర కూడా ట్రాఫిక్ రెగ్యులైజ్ చేస్తున్నాము. ఎందుకంటే రాంగ్ రూట్ లో వచ్చే వాళ్ళందరినీ క్రమబద్ధీకరించడానికి మనం చర్యలు తీసుకుంటున్నాము. ఇక్కడ కూడా హ్యాండ్లింగ్ మిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే టోల్ ప్లాజా లోపలికి వెళ్లి బూతుల దగ్గరికి వెళ్లి రసీదు తీసుకుని అక్కడ చిల్లర దగ్గర ముందే తీసుకుని ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటున్నాము. మొత్తం ఓవరాల్ గా చూస్తే మాత్రము ఇక్కడ మాత్రం ట్రాఫిక్ చాలా ఎక్కువ ఉందనే చెప్పుకోవచ్చు. ఎక్కడ కూడా ఇబ్బంది కాకుండా మనం విజువల్స్ లో చూడొచ్చు. అటు జేఎంఆర్ కు సంబంధించిన వాళ్ళు, ట్రాఫిక్ పోలీసులు అందరూ కూడా ఎప్పటికప్పుడు వెహికల్స్ ని పంపించే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ మాత్రం 16 లైన్లు ఉంటే 16 లైన్లలో 12 లైన్లు హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లే దారిలో మాత్రం దారికి తీశారు. ఒక 4 లైన్లు విజయవాడ నుంచి హైదరాబాద్కు వచ్చే రూట్లో వదిలిపెట్టారు. దాంతోపాటు విఐపి దారి కూడా ఒకటి అంటే అక్కడే టోకెన్లు ఇచ్చి పంపించే ప్రయత్నం మాత్రం చేస్తున్నారు. అయినప్పటికీ కూడా ఇక్కడ ట్రాఫిక్ లో చాలా మంది చిన్నలు, పెద్దలు, వృద్ధులు అందరూ కూడా కొంత స్ట్రగుల్ పడుతున్నారు. అయినప్పటికీ కూడా ఈ సంక్రాంతి జోష్ వాళ్ళని ముందుకు నడిపిస్తుందని చెప్పుకొస్తున్నారు. ఓవరాల్ గా ట్రాఫిక్ డీసీపీ గారు కూడా ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నాడు. అటు పోలీసులతో మానిటరింగ్ చేస్తూ వెహికల్స్ ని పంపించే ప్రయత్నం మాత్రం చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ఓవరాల్ గా మాత్రం ఇక్కడ NH 65 పైన మాత్రము
ట్రాఫిక్తో రోడ్లు మొత్తము కొంత ట్రాఫిక్ మయమైనాయనే చెప్పుకోవచ్చు. ఇది నల్గొండ జిల్లా నుంచి తాజా అప్డేట్. కృష్ణతో శేఖర్, V6 న్యూస్, నల్గొండ జిల్లా.